ఎందుకు పంపించాలి చెప్పండి? నా కూతుర్ని మీ ఇంటికి ఎందుకు పంపించాలి? మా మీద మా ఇంటి మీద పడిన ఈ అభిప్రాయాన్ని మార్చుకోవడానికైనా మీనాక్షిని మా ఇంటికి పంపించండి. ఓహో, మీ ప్రయోగాలకు నా కూతుర్ని బలిపశువుని చేయటానికా? ఈసారి ఎవరింటికి పంపుతారండి? చీర కట్టడానికా లేదా చుడీదార్ వేయటానికా? చెప్పండి. అంటే మిస్ ముఖ్యర్ ఈరోజు ఇంట్లో ఉండడానికి కారణం ఇదా? అత్తయ్య కోపాన్ని ఈరోజు చల్లార్చడం సాధ్యం కాదనుకుంటా. చల్లారేంత చిన్న తప్పు అక్కడ జరిగింది. మీ బాధ నాకు అర్థమవుతుంది. రమ్య ఇంటికి మీనాక్షిని పంపి మేం తప్పు చేశాం. అమ్మా, ఇంత చిన్న విషయానికి అంత కోపడితే ఎలా? నన్నక్కడి నుంచి తీసుకొచ్చింది, నాకు నచ్చ చెప్పి ఓదార్చింది మిథిలా మేడమే. బాధపడిన తర్వాత ఓదార్చటం, చనిపోయాక పిండం పెట్టడం ఒక్కటే. మీరు ధనవంతులు కదా, మీరు అనుకుంటే మీ ఇంట్లో వంట పని, ఇంటి పని కోసం 1000 మందిని పెట్టుకోగలరు. మీరు వేరే వాళ్ళని పెట్టుకోండి. ఎవరున్నా మీనాక్షిలాగా అయితే ఉండరు కదా. నా పిల్ల చాలా స్పెషల్. తనలా ఎవరు ఉండరు. మొదటిసారి మీనాక్షిని చూసినప్పుడే తను మంచి అమ్మాయి అని నేను గెస్ చేశాను. మా అమ్మ మానసిక స్థితి సరిగ్గా లేదు. ఆమెని మొదటిసారి చూసినప్పుడు అందరూ విచిత్రంగానే చూస్తారు. కానీ మీనాక్షి మాత్రం ఆమెని కూడా ఒక మనిషిలాగే చూసింది. కానీ తనతో మీరందరూ మనుషుల్లాగా ప్రవర్తించారా? ఇదే మీ అమ్మ కనిపించకపోయినప్పుడు మీరు ఎలా ప్రవర్తించారో మీకు గుర్తుకు రాలేదా? నా కళ్ళు ముందు కనిపించకు. జస్ట్ గెట్ లాస్ట్. సెక్యూరిటీ మేడం, తను ఈ ఇంటి ముందు కనిపించకూడదు. అందుకే నేను క్షమాపణ అడుగుతున్నాను. మేడం, మీరు క్షమాపణ చెప్పడమా? చూడండి, అతను కూడా అదే చెప్తున్నాడు. నేను మీనాక్షిని పంపను అని చెప్పినా కూడా ఇక్కడికి వచ్చి క్షమాపణ అడిగి తీసుకువెళ్లాలనే పట్టుదల ఎందుకు మీకు? ఎందుకంటే మీనాక్షి అంటే ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం. నాకు కూడా మిస్ ముఖ్యరా అంటే చాలా ఇష్టం. మీనాక్షి వంటగదిని చూసుకున్నట్టు ఇంకెవ్వరూ చూసుకోరు అని మా వైద్యు అత్తయ్య ఎప్పుడూ అంటూనే ఉంటుంది. శాసేమో మీనాక్షి నడవడికను పొగుడుతారు. ఇంక నా కొడుకు గోలు అయితే మీనాక్షి చేసే పింక్ చపాతీయే కావాలి అని మొండికేస్తున్నాడు. మా ఇంట్లో ఇంతమంది కావాలి అని కోరుకున్నప్పుడు క్షమాపణ అడిగి పంపించమని అడగడంలో తప్పేం లేదు కదా. విక్కీ, ఏమైంది? నువ్వెందుకు ఇక్కడున్నావు? ఏం లేదు, బ్యాక్ పెయిన్. ఓ, వచ్చింది మీనాక్షి ఇంటి ఓనర్లు. అవునా? మరైతే మంచినీళ్ళు కావాలని అడగొచ్చు కదా. అయ్యో, మర్చిపోయాను. ఇప్పుడు ఇక్కడ నుండి ఎలాగోలా ఎస్కేప్ అవ్వాలి. మిమ్మల్ని ఓదార్చడానికని రాలేదండి. మా వల్ల జరిగిన తప్పు మాకర్థమైంది అని చెప్పడానికొచ్చాం, అంతే. అర్థమైనా ఏం ప్రయోజనం? మీ వల్ల పడిన బాధని, నొప్పిని తగ్గించడం అవుతుందా? తను పడిన బాధని మర్చిపోయేలాగా చూసుకుంటాం. ఇక ముందు ఇలాంటి తప్పు జరగకుండా జాగ్రత్త పడతాం. అమ్మా ప్లీజ్, ఇకనైనా నీ పట్టుదలని వదిలేయి. మిథిలా మేడం ఎవరో, ఆమె ఏ ఇంటి కోడలో, ఆమె వంశం ఎలాంటిదో మీకు తెలుసా? అలాంటి వారు ఇక్కడికొచ్చి మీ ముందు నిలబడి మీతో మాట్లాడుతున్నారంటే ఆమె ఎంత మంచివారో మీరే ఆలోచించండి. అవునా
అత్తయ్య, జరిగిపోయిన దానికి మీరు కోప్పడకండి. పాపం ఆమె అప్పటి నుంచి అడుగుతూనే ఉన్నారు. మేడం, దయచేసి కూర్చోండి. మేడం ప్లీజ్.